ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. గారికి మైత్రేయమ్మ గారు, మీరు పరిచయం ఇవ్వక తప్పదు. ఎవరు అనేటువంటిది తెలియాలి కదా అందరికి. అందు గురించే నిన్నటి నంబర్ బ్లాక్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఇవ్వకపోతే ఇలాగే జరుగుతుంది. మరి గుర్తుపెట్టుకోండి, చెప్పలేదని అనొద్దు. అందరితో పరిచయం అవుతారు కదా, ఎవరు వస్తున్నారండి ఏంటనేది తెలియదు కదా. విధర్ములు కూడా పేరు పెట్టుకొని వచ్చి అల్లరి సృష్టి. కెమెరాను ఆన్ చేయండి అమ్మా, కెమెరాను ఆన్ చేయండి, మీ పరిచయం ఇవ్వండి. బృహదారణ్యక ఉపనిషత్తు ప్రథమ అధ్యాయం 5వ బ్రాహ్మణం 2వ ప్రసంగాన్ని చూడండి. యత్ సప్త అన్నాని మేధయా తపసా అజనయత్ పితేతి మేధయా హి తపసా జనయత్ పితైకమస్య సాధారణమితి ఇదం ఏవ అస్య తత్ సాధారణం అన్నం ఇదం అద్యతే. ఇక్కడ ఏమని చెప్తారంటే, యత్ సప్త అన్నాని, అన్నముకు 7 గతులు, అంటే 7 గతులు ఉన్నప్పుడు ఈ అన్నంతో తయారైనటువంటి శరీరంలో కూడా మార్జన మంత్రాలు, ప్రాణాయామ మంత్రాలతోటి దయానంద సరస్వతి ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ చక్రాలను, ఈ చక్రాల రహస్యాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ చక్రాల రహస్యం ప్రస్తావన లేదు కాబట్టి ఇంకొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత చక్రాలను చెప్పడం జరుగుతుంది. ఎవరు ఏ చక్రంలో ఉన్నారు, ఈ తాపత్రయపడేటువంటి ఈ అభిలాష ఏ చక్రం యొక్క సంకేతం అనేటువంటివి అవన్నీ చెప్పడం జరుగుతుంటది. దయానంద సరస్వతి వారి జీవితంలో శవ పరీక్ష చేసి చక్రాలను చూసినటువంటిది కంటికి కనిపించే భౌతికమైనటువంటి, ఒక్కొక్క శాస్త్రంలో వర్ణించడం ఏం జరిగిందంటే, చక్రాలు అంటే నాభి ప్రదేశం ఏ రకంగానైతే ఉంటుంటుందో అటువంటి విధంగా ఆ రకంగా స్థూలంగా ఉంటాయి, కంటికి కనిపించే విధంగా అని చెప్పేసి అభివర్ణించినందువల్ల ఇది ఎంతవరకు సాధ్యము, ఇది ఎలా సాధ్యము అనేటువంటిది దయానంద సరస్వతి చూసి ఆ చక్రాలను నమ్మకూడదు అనేటువంటి విషయాన్ని మన అందరికీ చెప్పాడు. ఇక అన్నం, ఈ అన్నం యొక్క పరిధి, అన్నంను అభివర్ణిస్తున్నటువంటిది దీంట్లో యాజ్ఞవల్క్య మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే, అన్నం రూపం, అన్నం రూపం, కనబడుతున్నటువంటి రూపమును మనం భౌతికంగా, దయానంద భగవంతుడు ఋగ్వేదం 10వ మండలం యొక్క అభిప్రాయంలో సృష్టి ఉత్పత్తి చేసేటప్పుడు ఈ యొక్క భగవంతుడి యొక్క గుడికి, మందిరానికి, ఈ చర్చికి మనం బయటకు వెళ్ళకూడదు, దేవుడే మన వద్దకు వస్తాడు. ఈ వైదికంలో ఏంటంటే దేవుడే మన దగ్గరికి వస్తాడు, ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తుంటాడు. అందు గురించి మనము వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు మన దగ్గరికి వస్తాడు అనే దానికి దృష్టాంతం ఏం చూపిస్తున్నాడు అంటే, దారి తప్పిన పిల్లలను వెతకడానికి తల్లిదండ్రులు ఏ రకమైతే వెతుక్కుంటూ పోతుంటారో,
ఎక్కడ విదేశాలలో ఉన్న చుట్టాలింటి కాడ ఉన్న ఇంకా హాస్టల్లో ఉన్న పిల్లలను చూడడానికి తల్లిదండ్రులు ఏ రకంగా వెళ్తుంటారో ఆ విధంగా ఈ యొక్క భగవంతుడు ప్రతి ఒక్క ప్రాణి దగ్గరికి వస్తున్నాడు. ఈ యొక్క రహస్యాన్ని భౌగోళిక పరకంగా వైజ్ఞానికంగా చూడాలి అని అంటే ఈ యొక్క సూర్యుడు ఉదయిస్తూ ఉదయిస్తూ ఒక్కొక్క కిరణం ఒక్కొక్క క్రమ పద్ధతిలో అంచెలంచెలుగా ఎదుగుతూ అస్తమిస్తూ ఉంటుంటాడు కదా. అస్తమించే వరకు ఏ రకంగా అయితే నడుస్తున్నాడో ఆ విధంగా ఎట్లెట్లా భూమి మీద ఎండ పడుతూ ఉంటుందో, సూర్యకిరణాలు వస్తూ పోతుంటాయో ఆయా రకంగా ఈ యొక్క భూమి అణువణువున సూర్యుడు సూర్యరశ్మితోటి వ్యాపిస్తూ ఉన్నాడు. అదే విధంగా ఈ ప్రాణిమాత్రులందరి దగ్గరికి ఆత్మీయులుగా, బాటసారిగా, స్నేహితుడిగా, మిత్రుడిగా వచ్చి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉంటాడు. ఇక ఈ ఆధ్యాత్మంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ జపం ఎందుకు చేస్తారు, ఈ పూజలు ఎందుకు చేస్తారు, ఈ వ్రతాలు ఎందుకు చేస్తారు, సంధ్యోపాసన ఎందుకు చేస్తారు, ధ్యానం ఎందుకు చేస్తారు అంటే వీరు దయానంద సరస్వతి సత్యార ప్రకాశం 11వ సముల్లాసనంలో చెప్పినట్టుగా నాటకీయ పరకంగా యథార్థం ఏమీ లేకుండా కాలక్షేపం చేస్తున్నారా, లేదంటే వీరి ఉద్దేశ ప్రకారంగా నిజంగానే చేస్తున్నారా అనేటువంటిది చూడడానికి ప్రతి ఒక్కరూ ధ్యాన స్థితిలో ఉంటుంటారు. ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, ఇప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి ఎవరైనా తలుపు తడుతుంటారు కదా, ఆ విధంగా భగవంతుడు ఈ ధ్యాన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క అంతఃకరణంలోకి వచ్చి ఆ వారి మనసులో ఉన్నటువంటిది అంతఃకరణంలో మెదులుతున్నటువంటి ఈ కర్మ సంస్కారం అంటే మానసిక చంచలత, మనసు ఎటువంటి విషయాల్లో లీనమై ఉన్నది, ఈ వ్యక్తి ఈ మనస్సును విషయాల నుంచి ఎందుకు తొలగించట్లేదు. ఇందాక అమ్మగారు చాలా చక్కగా పాడారు, మౌనంగానే. మళ్ళీ పాడండి అమ్మ, చరణం గుర్తొస్తుంది. మౌనముగాని సాధన చేయం. దీని అభిప్రాయం ఏంటంటే మౌనంగానే సాధన చేయడం అంటే నోరు మూసుకొని మాట్లాడకుండా సాధన చేయమనేది కాదు. ఇక్కడ మనస్సు సృష్టించేటువంటి అలజడులు విషయాల పట్ల మనం ఇక్కడే కూర్చుంటాం. అమెరికాలో మన బంధువులు ఉంటే వాళ్ళ దగ్గరికి పోతుంది. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ యుద్ధం, ఇరాన్ యుద్ధం జరిగితే అక్కడే విషయాలు చూపిస్తుంటది, ఇంకొకసారి ఇంకేవో విషయాలు చూపిస్తుంటది రకరకాలుగా. మళ్ళీ బీపీ, షుగర్, ఇంట్లో ఉన్న పిల్లల రహస్యాలు, ఇవన్నిటి మీదకి మనసు వెళ్ళి ఏ ఏ విషయాలు అయితే తెస్తుంటదో ఆ మనసును కట్టడి చేయాలి. మనస్సు కదులుతున్నది, మనసు విషయాలను తీసుకొస్తున్నది అని అంటే మీరు ధ్యానం చేయట్లేదు, సంధి చేయట్లేదు, ఏది చేయట్లేదు, కాలక్షేపం చేస్తున్నారు అనే అభిప్రాయం. ఇక కొంత మనోరంజకంగా చూడాలి అంటే రామ 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 రామ, అరే పప్పు పొంగుతున్నా చూడవమ్మ, పప్పు దగ్గర చూడవా, రామ 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 రామ, మళ్ళీ రా ఇంకొక ఇంటికి వెళ్ళిపో, నేను ధ్యానం చేసుకున్నాను, వేరే ఇంటికి వెళ్ళి రామని చెప్పేసి ఆ భిక్షగాలని అనడం. మళ్ళీ రామ 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 అని చెప్పి ఇట్లా వాళ్ళు జపం చేస్తుంటారు, బయట వ్యవహారం అంతా చేస్తుంటారు. అరే చిల్లర్లేదు మళ్ళీ రమ్మ అని ఉంటారు. కుక్కలు వస్తే వెళ్ళిపో ఎటువో అని చెప్పేసి కుక్కలను నిలబడుతుంది, మళ్ళీ రామ రామ అంటారు. ఇదంతా ఎదుటి వారిని మోసగించడం కాదు, మనల్ని మనం మోసగించుకోవడం అనేటువంటి అభిప్రాయం. ఇక్కడ ఈ గేయంలో మౌనంగానే సాధన చేయి, మనసు గతిని, మనసు చేసే అలజడులను, వాటిని మనసును పసిగట్టు. మనసును ఎందుకు పసిగట్టాలంటే విషయాలలోకి పోతుంటే, ఇప్పుడు ఎవరైనా చేనులో మన ఆవు పడేది అనుకోండి, వాళ్ళు ఊరుకుంటారా, కొడతారు, గొడవకు వస్తుంటారు. కాబట్టి వాళ్ళ చేనులో పడకుండా అంటే మన మనసు ఇంకొక విషయాలలోకి వెళ్ళకుండా దానిని మౌనంగానే సాధన చెయ్యాలి, ఆ విషయాల్లో నుంచి బయటకు తీసుకురావాలి అనేటువంటిది ఈ అభిప్రాయం. ఇక్కడ భగవంతుడు ఈ మౌనంగా సాధన చేస్తున్నటువంటి మనసును గమనిస్తున్నటువంటి వారి దగ్గరికి వచ్చేసి ఏ రకంగా వీరు విషయ నివృత్తి పొందుతున్నారు. కపిల మహర్షి చెప్పాడు కదా, ధ్యానం నిర్విషయం మనః, విషయములతోటి మనసును వేరు చేయడం, విషయరహితం అయిపోవడం ధ్యానం. పతంజలి మహర్షి చెప్తున్నాడు, నిర్విచార వైశారథ్య అధ్యాత్మ ప్రసాద, నిర్గత విచార నిర్విచార అంటే విచారరహితంగా ఆలోచనలు భావాలు ఏవి రాకుండా తటస్థంగా ఉండడం. అంటే
కొంతమంది అతిశయోక్తితోటి ఎలాంటి ప్రశ్న వేస్తుంటారంటే, ఊరికే ఎలా కూర్చుంటామండి, ఊరికే కూర్చుంటే ధ్యానం ఎలా అవుతుంటుంది, ఊరికే అది చేయలేము కదా అంటే, ఇది ధ్యానం ఇక్కడ చెప్పబడేటువంటిది. ఈ ఈ గేయం రాసినటువంటి రచయిత చాలా తెలివిగా ఈ యొక్క ధ్యానం యొక్క సారాంశాన్ని పతంజలిని కపిల మహర్షిని దృష్టిలో పెట్టుకొని ఈ గేయాన్ని రచించాడు అన్నమాట. మౌనంగానే సాధన చేయు మనసుని ఎప్పుడు గమనించుము. అంటే నిరంతరంగా నడుస్తున్నా, పడుకున్నా, లేస్తున్నా, నవ్వుతున్నా, మాట్లాడుతున్నా, ఏది చేస్తున్నా కూడా మనసును గమనించాలి. ఇదిగో విషయంలోకి వెళ్తుంది, ఇదిగో ఇలా వెళ్తుంది అని చెప్పేసి ఈ చేసేటువంటి క్రియ తర్వాత కలిగేటువంటి ప్రశాంతత ఏదైతే కలుగుతుంటుందో ఆ ప్రశాంతతలో ధ్యానం సిద్ధిస్తుంటాయి. సమాధి కూడా అదే ప్రక్రియలో సఫలమవుతుంటాయి. అందుగురించి ఈ చేయాల్సిందంతా చేసిన తర్వాత అప్పుడు చేసిన దానికి తగినటువంటి పారితోషికం ఈ యొక్క ధ్యానం. అందుగురించి ఈ చేసేటువంటిది క్రియ చేయకూడదు, కేవలం ఊరికే ఉండాలి అని చెప్పేసి అనుకోకూడదు. అందుగురించి ఈ క్రియ అనేటువంటిది చేసిన తర్వాత, ఇప్పుడు పాలను మరగబెట్టిన తర్వాత పక్కకు దించినప్పుడు మీగడ వస్తుంటది, లేదంటే పొయ్యి మీదనే పెట్టి చిన్నగా సిమ్ము మీద పెట్టినప్పుడు మరిగి లోపల మరిగి ఆ మీగడ వస్తుంటుంటది. ఆ మీగడ తత్వం పాల రహస్యం. ఈ యొక్క సాధన తత్వం సమాధి, ఈ యొక్క ధ్యానం యొక్క పరిణామం మనం పొందగలగాలి. అది అభిప్రాయం. అందుకని ఈ అన్నం కనబడే రూపాన్ని కనబడే ఈ దేహం చేతని ఒలిపింపజేసి కనబడని అన్నరసాన్ని వంటపట్ట చేస్తూ ఆ రసము రక్తంగా లెక్కబెట్టండి. అన్నం రసము రక్తంగా, రక్తం మాంసంగా, మాంసం మేధగా, మధ్య వీర్యంగా, వీర్యంలోంచి శుక్రకణం మళ్ళీ పునర్జన్మ కోసం వెళ్తుంది. ఎన్నైనాయి ఒక నిమిషం. రసము, రక్తము, మాంసము, మేధ, అస్థి, మజ్జ, వీర్యం, 7 ధాతువులు. అస్థి కూడా రావాలి. అది అస్థితోటి 7. ఈ 7 ఇక్కడ చెప్తున్నది ఏంటంటే యత్ సప్త అన్నాని మేధయ. ఈ యొక్క అన్నం యొక్క గతులు ఎట్లట్లయితే అన్నం రూపాంతరితం చెంది కనబడే ముడి ధాన్యం నుంచి కదిలేటువంటి చేతనాత్మ స్థితికి తీసుకెళ్ళడానికి 7 అవస్థలు ఉంటాయి. ఆ అవస్థల గురించి చెప్పడం జరిగింది ఇక్కడ. తపస అజనయత్, ఆ రూపకంగా కదిలేటువంటి ఆత్మస్థితికి వచ్చిన తర్వాత, ఆత్మ అవస్థకు వచ్చిన తర్వాత అప్పుడు తపస అంటే శ్రమయుక్తంగా అంటే శ్రమ అంటే ఓర్పు, సహనం, ద్వంద్వ సహనం తపః. పతంజలి మహర్షి చెప్తున్నాడు ఏంటంటే శీతోష్ణ సుఖ దుఃఖాలకు మనం ప్రభావితం కాకూడదు, మరియు ఈ యొక్క విషమ పరిస్థితులకు, సానుకూల పరిస్థితులకు మనం ప్రభావితం కాకూడదు. ఉత్సవము, పండుగ అయినా ఉబ్బెత్తిపోకూడదు. ఏదైనా దుర్ఘటనతోటి ఎవరైనా చనిపోయినా, ఇంకేదైనా క్షతవిక్షతమైనా కూడా దానికి బాధపడకూడదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం. రెండింటినిలో మనం ఒకే విధంగా ఉండాలి, సాక్షిభూతంగా ఉండాలి, ఈ యొక్క పరిస్థితులకు అతీతంగా ఉండాలి. పరిస్థితులలో ఉండి కొట్టుమిట్టాడే పరిస్థితి పిప్పలం స్వాదత్య భోగ ప్రవృత్తి. సాక్షిభూతంగా ఉండి సంతోషాన్నైనా దుఃఖాన్నైనా ఒకే భావజాలంతో స్వీకరించేటువంటి భావం, ఇది నిష్కామ ప్రవృత్తి, సాక్షిభూత సాధన, ఆత్మ సాక్షాత్కారం. ఈ రకంగా సాక్షిభూతంగా చూసేటువంటిది ఆత్మ చూస్తుంది. అందుగురించి ఇక్కడ జనయత్ పితేతి, పిత అంటే ఈ యొక్క పరమేశ్వరుడు బ్రహ్మాండంలో ఈ 84 లక్షల జీవరాశులను జన్మింపజేశాడు. హిరణ్య గర్భ పతి ఏక ఆసి, హిరణ్య గర్భ సమవర్తత అగ్రే
సమవర్తత అగ్రే, ముందట మొట్టమొదట భగవంతుడు ఉండి, భూతస్య జాతః, ఈ యొక్క ఉత్పన్నమైనటువంటి ప్రాణి మాత్రలందరినీ ఉత్పన్నం చేసిన వాడు ఆ భగవంతుడే. కాబట్టి భూతస్య జాతః ప్రతీయేక ఆసీత్, 84 లక్షల జీవరాశులు ఉన్నప్పటికీ వాటన్నింటినీ అది ఆలనా పాలన చూసుకునేటువంటి సంరక్షకుడు మరియు ఈ యొక్క భగవంతుడు. మేధయా హి తపస, ఈ యొక్క ఇక్కడ వైదిక సిద్ధాంతం ఎంత స్పష్టంగా ఉంటుందంటే, ముఖములో అద్దంలో దర్పణంలో ముఖాన్ని చూసుకొని ముఖ కవలికలు సవరించుకున్నట్లుగా, యథా బ్రహ్మాండే తథా పిండే, యథా పిండే తథా బ్రహ్మాండే. బ్రహ్మాండాన్ని అర్థం చేసుకోవాలంటే పిండం యొక్క కదలికలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. పిండ రహస్యాన్ని తెలుసుకోవాలంటే బ్రహ్మాండాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి, తెలిసినటువంటి తోటి విచారించి రహస్యాన్ని గ్రహించాలి. ఈ 2 రకాలుగా మరి ఎంతవరకు తెలుసుకున్నాము, దీంట్లో సత్యం ఎంత అసత్యం ఎంత అనేటువంటి రహస్యాన్ని మరియు వేదమంత్ర ప్రమాణపూర్వకంగా. అందు గురించి ఈ హిరణ్యగర్భ సమవర్తతాగ్రే, ఇది బ్రహ్మాండం భగవంతుని యొక్క వ్యవస్థ. ఈ పిండ వ్యవస్థలో యుక్త వయసు వచ్చినటువంటి అమ్మాయి త్ర్యంబకం యజామహే సుగంధి పతివేదనం అనేటువంటి ఆవిడను ఇక్కడనేమో ఇతడు యవన దశకు వచ్చినప్పుడు ఇక పెళ్లి చేసుకోవాలనేటువంటి తాపత్రయంతో, నేను పెళ్లి చేసుకోవాలి, నాకు భార్య వస్తుంటే, నాకు తద్వారా పిల్లలు వస్తుంటారు, ఈ రకంగా నా వంశం నిలబడుతుంది, నా కుటుంబం నిలుస్తుంటది అనేటువంటి దానికి, ఆ కుటుంబానికి ఆ వంశానికి మూల పురుషుడు ఈ యుక్త వయసులో ఉన్నటువంటి వ్యక్తి. ఇది పిండంలో, పిండము బ్రహ్మాండం. మళ్ళీ ఈ వేదమంత్రం హిరణ్యగర్భ సమవర్తతాగ్రే అనేటువంటిది వేదమంత్ర ప్రమాణపూర్వకంగా బ్రహ్మాండాన్ని ఈ పిండాన్ని చూసినప్పుడే వైదిక సిద్ధాంతం అర్థమవుతుంటది. కాబట్టి వైదిక సిద్ధాంతం పొరపాటు కాదు, వైదిక సిద్ధాంతం చాలా లోతైనటువంటి రహస్యము అనేటువంటిది అభిప్రాయం. ఆచార్జీ, అమ్మా, అండము పిండము బ్రహ్మాండము మూడిటికి ఒకసారి వివరణ ఒకసారి చెప్పరా? పిండం అంటే దేహం, ప్రకృతి యొక్క వికారం. శరీరం. బ్రహ్మాండం అంటే పరమాత్మ. బ్రహ్మాండం అంటే ఈ యొక్క కనిపిస్తున్నటువంటి ఈ చెట్లు, గుట్టలు, నదులు, ఈ యొక్క సూర్య చంద్ర నక్షత్ర గోళాలు అంతా, ఈ యొక్క అనంత విశ్వం. అండం అంటే అండము అంటే ఈ యొక్క పిండ అన్ని కూడా వస్తాయి కదా ఆచార్జీ. బ్రహ్మాండం అంటే అంతా వస్తుంది కదా. అమ్మగారు ఒకరు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వస్తే మీరు వినలేరు, వారు వినలేరు కదా. అండము అంటే ఈ యొక్క సంతాన ఉత్పత్తిలో, పిండ నిర్మాణంలో పురుష శరీరం నుండి వస్తున్నటువంటి శుక్రకణాన్ని ఎదుర్కోలుగా స్త్రీ శరీరం నుండి విడుదలయ్యేటువంటి అండం, స్త్రీ శరీరం నుండి వచ్చి ఈ శుక్రకణాన్ని తీసుకెళ్లేటువంటిది అనురూపమైనటువంటి. అది పిండం అంటే యుక్త వయసు వచ్చిన తల్లి తండ్రి. పిండం అంటే ఇక తండ్రి శరీరం నుండి వచ్చేసిన తర్వాత ఇక తల్లి శరీరంలో ఎదిగేటువంటి స్త్రీ పురుష పిండం జన్మించిన తర్వాత ఇక అది స్త్రీ పురుషుల ఆ రకంగా గుర్తుంచుకోవడం. వరలక్ష్మి అమ్మగారు ఏదో అడుగుతున్నారు, చెప్పండి. బ్రహ్మాండం అంటే సమస్త జీవరాశులు కదా ఆచార్య, అంత చెట్లు చేమ మొత్తం అంతా కదా అని అడుగుతున్నాను ఆచార్య. అంతా ఒకటే, అంతే ఆచార్య. ధన్యవాదాలు. అండపిండ బ్రహ్మాండం అని వచ్చినప్పుడు ఈ బ్రహ్మాండం అంతా కలిసి పరమాత్మ. అమ్మగారు ఒక్కసారి ఈ అండం దగ్గరికి రండి. అక్కడ గర్భాధానంలో పురుష శరీరం నుండి శుక్రం వస్తున్నది కాబట్టి ఎదుర్కోలుగా ఇక్కడ స్త్రీ శరీరం నుండి వెళ్ళి అండం వెళ్ళి ఆ శుక్రకణాన్ని తీసుకొస్తుంది. ఇది అండం. ఇక తల్లి శరీరంలో ఎదుగుతున్నటువంటిది నవమాసంలో పిండం. ఇక బ్రహ్మాండం అనేటువంటిది ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్ర, ఈ పృథివీ, ఈ గోళాలు ఏవైతే ఉన్నాయో ఈ అనంత విశ్వం. ఇది పరమాత్మ అనేది అనంత విశ్వమేనా? అది నేను అడిగింది. పరమాత్మ అనేటువంటిది వీటన్నింటికి మూలము, వీటన్నింటి లోపల అనువనువున ఇమిడి ఉన్నాడు, వీటన్నింటినీ తనలోనే ఇమిడ్చుకున్నాడు. ఇది
వీటన్నింటికి బయట లోపల ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణకు ద్రౌపది ముర్ము ఎవరో మనకు తెలియదు ఒక 2 ఏళ్ల ముందు వరకు. కానీ ఇప్పుడు మాత్రం మన దేశానికి అన్నింటికంటే శీర్ష స్థానంలో వారు ఉన్నారు. మనమంతా వారికి అధీనంలో ఉన్నాం, వారి శాసనంలో మనం ఉన్నాం. నరేంద్ర మోదీ గారికి వారికి మనం ఎవరమో తెలియదు, అసలే తెలియదు. కానీ మనకు వారు తెలుసు. మరి వారి శాసనంలో ఉన్నాం కాబట్టి మనం పన్ను కడుతున్నాం ప్రతిదానికి. రోడ్డు మీద నడిచినందుకు, వస్తువులు కొన్నందుకు, బట్టలు కొన్నందుకు, చెప్పులు కొన్నందుకు, ఈ ఇల్లు కట్టుకున్నందుకు ప్రతిదానికి పన్ను కడుతున్నాం. ఈ రూపకంగా ఈ యొక్క ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గాని, ప్రధానమంత్రి గాని, ముఖ్యమంత్రి గాని వీళ్ళు అర్థమైతే ఆ భగవంతుడు అర్థమవుతాడు. ముని గారు ఏదో చెప్పబోతున్నారు. ఓ మాజారి, ఇవి అన్ని కట్టుకున్నందుకు పన్ను కడుతున్నాం వీళ్ళకు, కానీ ప్రతి క్షణము మనతో ఉండి శ్వాస ప్రశ్వాసాలు ఇస్తున్న పరమాత్మను ఏం పన్ను కడతలేం కదా. ఇప్పుడు పరిస్థితి ఎలాంటిదంటే ప్రతి సంవత్సరం బర్త్డేకు మమ్మీ డాడీ నాకు ఇస్తుంటారు, బట్టలు కొనిస్తుంటారు, ఏదో కొనిస్తుంటారు. కానీ వాళ్ళ బర్త్డేకి నేనేమి ఇస్తున్నాను? వాళ్ళ బర్త్డేకి వారికి ఇవ్వాలన్నా కూడా వారి దగ్గర నుండి డబ్బు తీసుకొని వారికే ఇవ్వాలి. నాకు ఆ రూపకంగా భగవంతుని యొక్క పరిస్థితి. ఎందుకంటే అన్ని భగవంతుడి వస్తువులే. ఇప్పుడు మనం యజ్ఞం చేస్తున్నా కూడా నెయ్యి కానీ, ఈ యొక్క యజ్ఞకుండం యొక్క ధాతువు కానీ, యజ్ఞ పాత్రల యొక్క ధాతువు కానీ ప్రతిదీ భగవంతుడి వస్తువులే. అందుకే స్వాహ ఇదం అగ్నే ఇదం పరమాత్మనే ఇదన్నమమ, ఇదం అగ్నేయే ఇదన్నమమ అని చెప్పేసి ఇదన్నమమ అని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రసంగంలో వారు శివకుమార్ గారు ఎవరో తెలియదు, యూట్యూబ్ లో చూసి వారు అడుగుతున్నారు, స్వాహ అనే శబ్దానికి అర్థం చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. సు ఆహ స్వాహ. సు అంటే సుష్టు, మంచిగా. ఆహా అంటే చెప్పడం జరిగింది. ఎవరు మంచిగా చెప్పడం జరిగిందంటే ఎవరైతే ఆహుతిస్తున్నారో వారు. ఇక్కడ స్వాహ అనే దానికి ఏంటంటే సమర్పణం చేయడం, అతను ఎదుటి వారిలో ఒదిగిపోవడం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మనము మన ఇంట్లో పిల్లల్ని పిలుస్తున్నప్పుడు రే అబ్బాయి అని మనం పిలుస్తున్నాం. అంటే అరే అబ్బాయి అనేటువంటి మన శబ్దం. ఈ శబ్దంతో ఇక అతని ప్రత్యుత్తరం కోసం మనం అతని కోసం వేచి చూస్తున్నాం. ఈ రకంగా స్వాహ అనేటువంటిది, సమర్పణం అనేటువంటిది అక్కడ భగవంతుడికి, అగ్నికి మనం ఇస్తున్నప్పుడు ఈ యొక్క ఆ ద్రవ్యం సుఆహ అని చెప్పేసి మన నుంచి, మన హృదయ అంతఃకరణ నుంచి వెలువడింది. ఈ చేతి నుంచి ద్రవ్యం వెళుతున్నది అగ్ని వరకు. ఆ అగ్ని దానిని స్వీకరించడం. ఇక అగ్ని దానిని స్వీకరించిన తర్వాత మనకు మన సామగ్రి దొరకదు, మనకు మన నెయ్యి దొరకదు. ఎందుకు అంటే అది రూపాంతరితం చెందిపోతుంది. అందుకే ఈ యొక్క భగవంతుడికి స్వాహ అని చెప్పేటువంటి వ్యక్తి ఈ సమర్పితం అయినప్పుడు. అందుకే దయానంద సరస్వతి సంధ్యోపాసన సమర్పణంలో మాతృభాషలో పెట్టాడు. ఇదివరకేమో సంస్కృతంలో పెట్టాడు. ఆ సంస్కృతంలో పెట్టిన దానికి అభిప్రాయం ఏం చెప్తున్నారు విద్వాంసులు అని అంటే అది కూడా యథార్థం. ఏంటంటే అప్పుడు దయానంద సరస్వతి ఉన్నప్పుడు సంస్కృతం మాట్లాడితే ఎంతో గొప్ప. సంస్కృతం మాట్లాడడం వల్ల ఒక స్వాభిమానం, నేను నా జీవితం అనేటువంటి విధంగా స్వాభిమానంతో గర్వించేవారు. సంస్కృతం అది తప్పో గొప్పో. అందుకే దయానంద సరస్వతి వ్యవహార భాను పుస్తకం రాస్తూ మనకు వ్యవహారం నేర్పిస్తున్నప్పుడు దాంట్లో ఒక పండితుల యొక్క దృష్టాంతం ఏమిస్తాడంటే, సంస్కృతం అంటే ఏంటిది అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, బిందుం లగంతం సంస్కృతం వదంతం. దానికి ప్రతి శబ్దానికి బిందువు పెడితే అది ఆ సంస్కృతం అయిపోతుంటది. బిందుం లగంతం సంస్కృతం వదంతం అంటే చుక్క పెట్టి సంస్కృతం మాట్లాడండి అంతే. మీరు ఏ పదానికైతే చుక్క పెడుతుంటారో, సున్న పెడుతుంటారో అదంతా సంస్కృతం అయిపోతుంటది అని చెప్తుంటారు అనమాట. అంటే అటువంటి అమాయకత్వంలో ఉన్నటువంటి సమాజానికి దయానంద సరస్వతి సంస్కృతంలోనే ఏ ఈశ్వర దయానిధి భవత్కృపయ అనేన జప ఉపాసనాది కర్మణ అని చెప్పేసి సంస్కృతంలో పెట్టాడు. అది మంచిదే. కానీ యథార్థం ఏం కావాలని చెప్పేసి మళ్ళీ తర్వాత సంస్కార విధి వచ్చినప్పుడు దీంట్లో మాతృభాషలో పెట్టాడు. ఒదగడం ఎక్కడ
ఈ ఒదగడం ఆత్మ సమర్పణం అనేటువంటిది ఎక్కడ అంటే తన భాషలో ఎవరైతే ఒదుగుతుంటారో, ఇప్పుడు పెద్ద పెద్ద గొప్ప మేధావులందరూ కూర్చుని సమ్మేళనం చేస్తున్నప్పుడు దాంట్లో ఒక అతను ప్రశ్నించాడు ఏంటంటే, మాతృభాషను ఎలా గుర్తుపట్టాలి అని అంటే, చెప్పా పెట్టకుండా వెనక నుంచి వెళ్ళి ఈడ్చి గుద్దు ఎంత గట్టిగా గుద్దుతావంటే నీ బలం ఉన్నంత గుద్దు. ఆ తర్వాత నువ్వు ఎవరినైతే గుద్దుతుంటావో వారి నోటి నుంచి వచ్చే మొట్టమొదటి పదం మాతృభాష. అమ్మా అదే అది అమ్మాను అంబాను ఏదైనాను అది చెప్పారనమాట. అంటే దీంట్లో మన పివి నరసింహారావు గారు వారికి 17 భాషలు వస్తాయని చెప్పేసి అప్పుడు చెప్పారు. అంటే నేర్చుకున్న దాంట్లో కొంచెం తడబాటు వస్తుంటది, కానీ మాతృభాష అనేటువంటిది సహజంగా వస్తుంటది, పుట్టుకతోటి వస్తుంటది. కాబట్టి మొట్టమొదటి శబ్దం అలా గుద్దినప్పుడు నోటి నుంచి వచ్చేది అమ్మ అనేటువంటిది ఏదైతే వస్తుంటుందో అది మాతృభాషలో వస్తుంటది. అందుకని దయానంద సరస్వతి ఈ సమర్పణ భావమును మాతృభాషలో పెట్టాడు అన్నట్టుగా. గమనిస్తున్నారా పుష్పమ్మ గారు? వింటున్నాను సార్, గమనిస్తున్నాను. అందు గురించి ఇక్కడ దయానందుడు చెప్పింది రెండు శబ్దాలు మళ్ళీ ఒకసారి చెప్పండి. సంస్కృతంలో మొదలు పెట్టాడు. పంచమహాయజ్ఞ విధి రచన చేస్తున్నప్పుడు దాంట్లో అందరికీ సంస్కృతం, దయానంద సరస్వతి అంటే చదువు రాని వాడు కాదు అని చెప్పడానికి. అక్కడ ఏంటంటే మొట్టమొదట ఈ విగ్రహారాధన ఖండిస్తున్నప్పుడు ఇతడు నాస్తికుడు అనేటువంటి ముద్ర వేసినటువంటి వారు ఈ సంస్కృతం కూడా చెప్పకపోతే ఇతనికి సంస్కృతం కూడా రాదు, ఇతనికి లోతైనటువంటి రహస్యం ఏం తెలుసు అని చెప్పేసి ఎగతాళి చేయడానికి. అది కాశీ శాస్త్రార్థం అనేటువంటి పుస్తకం మీరు చదివినట్లయితే, కాశీ శాస్త్రార్థం అక్కడ చేస్తున్నప్పుడు ఆ బాలశాస్త్రి గారు ప్రశ్నించినప్పుడు అక్కడ ఏంటంటే, మరి వేదాలు 4 వేదాలని కంఠస్థమేనా అని ప్రశ్నించినప్పుడు, కంఠస్థం అయితే కాదు, కాకపోతే నువ్వు ఏదైనా అడుగు నేను చెప్తాను అని అంటే, నీకు వేదాలే కంఠస్థం కాలేదు, నీకు వేదాల గురించే తెలియదు, ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవాడు, ఇంకా నువ్వు చదువుకోపో అని చెప్పేసి హేళన చేస్తుంటారు అన్నమాట. అప్పుడు దయానంద సరస్వతి ప్రశ్నిస్తుంటాడు వాళ్ళ నోరు మూయించడానికి. ధర్మం గురించి చెప్పమని అంటే విశుద్ధానంద గారు చెప్తుంటారు. ఇంకొకరిని నువ్వు అధర్మం గురించి చెప్పు అంటుంటారు. అంటే ధర్మం గురించి చెప్పడానికి ఎవరైతే ముందుకు వస్తుంటారో వాళ్ళని అధర్మం గురించి చెప్పమంటారు. అధర్మం గురించి ఎవరైతే అధర్మ లక్షణాలు ఎవరు చెప్పరు కదా. ఆ రకంగా కాశీ శాస్త్రంలో వాళ్ళ నోళ్ళు మూయించి దయానంద సరస్వతిని నెగ్గుకొచ్చాడు అనమాట. అయితే ఇక్కడ స్వాహ అనేటువంటి శబ్దంలో ఇక్కడ ఏంటంటే, స్వాహ యజ్ఞం చేస్తున్నటువంటి వ్యక్తి, అగ్నిహోత్రం చేస్తున్నటువంటి వ్యక్తి, ఆహుతికి బయట ఉన్నటువంటి పదార్థాన్ని త్యాగభావంతో ఇస్తూ తనను తాను భగవంతుని యొక్క భక్తిలో, భగవంతుని యొక్క అనుగ్రహంలో ఒదిగిస్తున్నాడు. అతని యొక్క భక్తిలో కూడా ఈ యొక్క స్వాహ చెప్పేటువంటి వ్యక్తి. బయటకు కనబడేటువంటిది చేతులు ఉన్నటువంటి ద్రవ్యం. ఇప్పుడు ఇక్కడ అగ్నిహోత్రము సమిధాదానం సమిధాదానం రెండవ మంత్రంలో ఉన్నంత రహస్యం ఇంకా మిగతా దాంట్లో లేదు. మిగతాదంతా బయట కనబడుతున్నట్టు అద్దంలో ప్రతిబింబంలాగా ఉంటుంటది. అసలైనటువంటి అగ్నిహోత్ర రహస్యం అయంతైధ్వన్యం మొదటి మంత్రం, రెండవ మంత్రం సమిధాగ్ని. దీంట్లో త్ర్యంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాత్ ఇతో మోక్షీయ మాముత అనేటువంటి తాపత్రయంతో వచ్చినటువంటి స్త్రీ ఈ యొక్క దీంట్లో ఆస్మిన్ హవ్యా జుహోతన, ఈ యొక్క పురుషుని యొక్క జీవితం, ఈ యొక్క గృహాశ్రమం అనేటువంటి ఆస్మిన్, ఈ యొక్క గృహాశ్రమం అనేటువంటి అగ్నిముఖములో హవి రూపముగా తనను తాను ఈ స్త్రీ ఏంటంటే తల్లిదండ్రుల చేతుల మీదుగా పురుషుని చేతిలోకి వస్తుంటాయి. ఇక దాంతో ఆ కన్యాదానం తర్వాతనే కట్టు వస్త్రాలతోటి అతని వెంటనే అతని ఇంటికి వెళ్ళిపోతుంటారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి రహస్యం. ఈ రహస్యము వివాహంలో ఏమీ చెప్పరు. ఇక తినడానికి, తాగడానికి, డోలు కొట్టడానికి, భజంత్రీలకు, భోజనాలకు అన్ని ఖర్చు పెడుతుంటుంటారు. కానీ అసలైనటువంటి రహస్యం అక్కడ చెప్పరు. ఈ కన్యాదానం గురించి రహస్యం చెప్పరు. మళ్ళీ అక్కడ ఉత్తరవేది అయితే అసలే చేయించారు. అక్కడ ఈ 2 ప్రక్రియల ద్వారా ఈ యొక్క వివాహం యొక్క ప్రాముఖ్యత చాలా లోతుగా ఉంటుంది. అందుగురించి ఈ స్వాహ, అతను శివకుమార్ గారు అడిగారు ఏంటంటే, స్వాహ అనేటువంటిది మనకు కనిపిస్తున్నటువంటిది యజమానుని చేతిలో ఉన్నటువంటి హవిర్ద్రవ్యం అగ్నిలో విసర్జించడం స్వాహ కాదు.
ఓం ఆచార్య, ఆ, అగ్నిలో విసర్జించడం అనే కన్నా అగ్నికి ఆహుతి సమర్పించడం, ఆహుతి ఇవ్వడం, సమర్పించడం. ఆహుతి ఇవ్వడం, అది అది కూడా. అది ఆహుతి ఇవ్వడం ద్వారా అంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ప్రథమ మంత్రం అయంత యుధ్మ ఆత్మ జాత వేదస్తే, దీంట్లో అయంత యుధ్మ, ఓ భగవంతుడా, ఈ యొక్క జీవితం, ఈ యొక్క శరీరం, ఈ యొక్క ఆత్మ అనేటువంటి నీ యొక్క జ్ఞానానికి సమిధ, ఇది నిజమైనటువంటి సమిధ విధానం. ఈ యొక్క ఆత్మ అనేటువంటి ఈ శరీరం మాత్రం బయటకు కనబడుతుంది, కానీ ఈ శరీరం లోపల ఉన్నటువంటి నేను అనే ఆత్మ, ఈ నేను అనేటువంటి ఆత్మ మీ జ్ఞానాగ్నికి సమిధగా సమర్పితం చేస్తున్నాను. అంతే అంతే. ఇది నిజమైనటువంటి స్వాహకారం. బయట వాళ్ళు ఏమని చెప్తుంటారంటే, కేవలం మనం హవిర్ ద్రవ్యాన్ని తీసుకున్నాం కదా, స్వాహ అనగానే అగ్నికి సమర్పించడము అని అనుకుంటున్నారు. ఇది బయటకు నాటకం. భౌతికంగా అది, ఇది ఆధ్యాత్మికంగా. ఆధ్యాత్మికంగా తన ఆత్మ సమర్పణం కావడం, ఆత్మను ఒదిగించుకోవడం, ఆత్మను పరిష్కరించుకోవజేయడం. ఇప్పుడు బయటకు వెళ్ళినటువంటి వారు ఇంటికి తిరిగి రావడం, ఇంటికి తిరిగి రావాలి అని అంటే కొద్దిగా ఆలస్యమైనట్టుగా అయితే అక్కడ వారికి భయం పట్టుకుంటుంది. ఏంటంటే నాన్నగారు కోపడతారు. నాన్నగారు అంటే ఈ శరీరం యొక్క నాన్నగారు కాదు, ఆధ్యాత్మిక ఈ ఆత్మ పరమాత్మ అక్కడికి చేరుకోవాలి అనేటువంటి ఈ అంతర్రహస్యం. అందు గురించి స్వాహ అంటే ఇక్కడ ఆత్మ సమర్పణం. అయంతయుధ్మ ఆత్మ, ఈ యొక్క 3-4 శబ్దాలు విప్పితే మిగతాదంతా అర్థమైపోతుంటది స్వాహ అనే దానికి. మళ్ళీ త్ర్యంబకం యజామహే దాంట్లో ఈ యొక్క సమిధాగ్ని దువస్యత, ఈ మంత్రం 2వ చరణం, ఆస్మిన్ హవ్యా జుహోతన, ఇది విప్పితే కన్యాదానం అర్థమైపోతుంటది, ఆత్మ సమర్పణం అయిపోతుంటది. దయానంద సరస్వతి ఈ యొక్క ఉపస్థానంలోనే ఈ ఆత్మ సమర్పణం ఒదిగించడం ఉపస్థాన ఉత్తరార్ధంలో చెప్తున్నాడు అనమాట. ఈ ప్రథమార్థంలో ఒదిగించాల్సిన అవసరం లేదు, అతడు ఒదిగాడు కాబట్టి ఉద్వయం తమసస్వరి స్వహ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యం అగన్మజ్యోతిరుత్తమం, ఆ ఉత్తమ జ్యోతి స్వరూపం దగ్గరికి మనం చేరుకోవాలి అని చెప్పేసి మన గురువులు ఉత్తములైనటువంటి వాళ్ళు మనకు ఆధ్యాత్మిక స్పృహనిచ్చినటువంటి మొట్టమొదటి ఆ గురువు నుంచి మొదలుకొని ఈ మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి వ్యావహారికంగా జ్ఞానం ఇచ్చినటువంటి ఈ గురువు వరకు అందరూ ఏ రకంగా మోక్షానికి వెళ్ళారో అదే దారిలో మనమంతా అక్కడికి చేరుకోవాలి అనేటువంటిది అభిప్రాయం. ఈ యొక్క ఆత్మ సమర్పణం, ఈ సమర్పణ భావం అనేటువంటిది ఉపస్థానం యొక్క 2వ చరణంలో ఉంది. 2వ చరణంలో భూర్భువ స్వహ అంటే నాకు మంచి బుద్ధిని ప్రసాదించమని కోరుకున్న తర్వాత ఈ యొక్క ఆత్మ సమర్పణం అనేటువంటిది ఆ బుద్ధితోటే మెదులుకోవడం ద్వారా అక్కడ జరుగుతుంటది. అందు గురించి ఇక్కడ స్వాహ అనేటువంటిది సు ఆహ శబ్దాన్ని విడదీస్తేనేమో చాలా చక్కగా చెప్పారు, చాలా బాగా చెప్పారు అనేటువంటిది. ఆత్మ సమర్పణ ఎవరైతే చేస్తుంటారో వారు చెప్పినటువంటి వారి అభిప్రాయం, దీంట్లో కల్మషం లేదు, కపటం లేదు, ఏది లేదు, ఉన్నదిన్నట్టుగా తాను చెప్పాడు అనేటువంటిది స్వాహ శబ్దం యొక్క అర్థం. ఇక వ్యవహారాన్ని చూస్తే ఈ యొక్క ఆత్మను పరమాత్మ యొక్క జ్ఞానంలో ఒదిగించడం. ఇక భౌతిక పరకంగా కంటికి కనపడేలా చూడాలి అని అంటే శ్రద్ధతోటి సమర్పించేటువంటి హవిర్ ద్రవ్యాన్ని అగ్నికి సమర్పించడం. ఓమాచార్య, ఇక్కడ మీరు ప్రారంభం చేసింది ఏంటంటే సమర్పణ అనేటువంటి మంత్రాన్ని సంస్కృతంలో కాకుండా సంస్కార విధిలో తెలుగులో చెప్పాడు. తెలుగులో చెప్పినంత ఉద్దేశం ఏంటి ఇక్కడ? తెలుగులో ఎందుకు? అమ్మగారు స్వామి ఇందాక చెప్పడం జరిగింది కదా, ఓంప్రకాష్ ప్రశ్న సమాధానం మీరు పట్టుకోలేదు. పెద్ద పెద్ద దిగ్గజ మేధావులు తలపండిన పండితులంతా కూర్చుండి ఆధ్యాత్మిక సమ్మేళనం చేస్తున్నప్పుడు దాంట్లో ఒక ప్రశ్న వచ్చింది, మాతృభాషని ఎలా గుర్తుపట్టాలి, ఇది ప్రశ్న. అప్పుడు సమాధానం ఏమొచ్చింది అంటే ఇక రకరకాలుగా అన్ని చెప్పిన తర్వాత చివరికి నిష్కర్షణ ఏమొచ్చిందంటే చెప్పా పెట్టకుండా వెనక నుంచి బలంగా గుద్దు ఈపులో అని చెప్పాడు అనమాట. అప్పుడు ఊహించని పరిణామం కదా, అనుకోకుండా జరిగింది కదా, వెనక నుంచి కొట్టారే కదా. కాబట్టి దానికి ఈ యొక్క ఊహించని పరిణామం, ఇతని నోటి నుంచి వచ్చేటువంటి మొట్టమొదటి శబ్దం మాతృభాష. ఈ ఆత్మ సమర్పణలో సంధ్యోపాసన, అమ్మగారు ఒక్క నిమిషం,
ఈ యొక్క సంస్కార విధి సంధ్యోపాసనలో ఆత్మ సమర్పణం ఈ యొక్క మాతృభాషలో చెప్పడం ద్వారా ఏంటంటే ఈ యొక్క సంధ్య నేర్చుకునేటువంటి వారికి చెప్పండి, ఇప్పుడు అందరు కలిసి చెప్పండి. ఏ ఈశ్వర దయానిధి అంటే, ఏ ఈశ్వర అంటే ఏంటిది, దయానిధి అంటే ఏంటిది తెలియదు. ఇది సంస్కృతం మనం నేర్చుకోవాల్సి వస్తుంటది. నేర్చుకున్న తర్వాత పొల్లు పోకుండా మనం చదవాల్సి వస్తుంటది, బట్టి పట్టాల్సి వస్తుంటది. ఇక అలవాటైన తర్వాత అది వేరే విషయం అనుకోండి. అదే దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, మాటలు రానటువంటి వారు సైతం, వైదికులు కానటువంటి వారు సైతం, సంధ్య చెయ్యని వారు సైతం, ఇప్పుడు అక్కడ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు భక్తిపూర్వకంగా చేతులు జోడించి వారు తిరుగుతుంటుంటారు. మళ్ళీ ఎక్కడైనా యజ్ఞం జరుగుతున్నా, పూజ జరుగుతున్నా, ఎక్కడైనా అభిషేకం జరుగుతున్నప్పుడు అక్కడ శ్రద్ధతో ఎవరైతే వస్తుంటారో అది వారి వ్యక్తిగతం. ఇక దాంట్లో కపటం, నాటకం, కల్మషం ఏమి ఉండవు. తల్లిదండ్రి ద్వారా చెప్పుడు మాటలతో నడిచేటువంటి పిల్లలు ఉంటారు కదా, అక్కడ ఉంటుంటది. అది నటన కేవలం. అది దీనినే సామెతగా చెప్తుంటారు ఏంటంటే, పట్టి పంగనామాలు పెడితే గోడసాటి పోయి తొడిపేసుకున్నాడు అన్నట్టుగా. ఆ రకంగా కాకుండా యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా ఈ యొక్క రహస్యాన్ని పట్టుకోవాలి. అంటే సమర్పణ భావం అమ్మా అడగమంటారా? నాకు అర్థమైంది ఏంటంటే, సమర్పణ భావం అంటే ఇక్కడ యజ్ఞం దగ్గర సమర్పణ భావం, సంధ్య చేసేటప్పుడు మళ్ళీ అక్కడ స్త్రీ పురుషుని జీవితంలోకి వస్తుంది సమర్పణ భావం, అది కదా ఆచార్య? ఆవిడ వచ్చేది అది ఆవిడ విధేయత. ఇప్పుడు ఆవిడ సమర్పితం, హవ్య జుహోతన అంటే తనకు తానే వెళ్ళి ఆహుతవుతుంది. స్త్రీ తనకు తానే తల్లిదండ్రుల చేతుల మీదుగా భర్త చేతిలోకి వస్తున్నది, భర్త జీవితంలోకి వస్తున్నది. అర్థమవుతుంది కదా అమ్మగారు? అందుకని ఇక్కడ సమర్పణం అంటే ఏంటంటే నటన లేకుండా ఉండడం. నాకు తెలియదు, ఇది అమ్మ చేయమంటే చేశాను, నాన్న చేయమంటే చేశాను, పక్కింటి వారు ఇంకెవరో స్నేహితులు చేయమంటే చేశాను అనేది కాదు. తనకు తాను స్వతహా చేసేది. ఇది మనం సంధ్యోపాసనలు చెప్తుంటాం కదా. నాకు పురోహితుని, ధర్మ గురువులను, పండితులను అందరినీ నా దగ్గరికి పంపించి నాకు తెలిసిన భాషలో నా సందేహ నివృత్తి చేసి, అంటే నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం. అతని చెంతకు ఎప్పుడు పోతాము అంటే మనకు శ్రద్ధ కలిగినప్పుడు పోతాం. అవునా కదా? అవునా ఆచార్య? మనకు శ్రద్ధ కలిగినప్పుడు మనము వెళ్ళేటువంటిది ఆత్మ సమర్పణం. ఇక్కడ శరీరంతో చూపిస్తున్నాం, శ్రద్ధ కలిగినప్పుడు మనకు మనముగా వెళ్ళేటువంటిది మనం శరీరంతో చూపిస్తున్నాం భౌతికంగా. కానీ ఈ యొక్క సమర్పణ భావంలో మన భాషను వాక్చాతుర్యం ద్వారా, వాగ్విలాసం ద్వారా, మాటలతో చెప్పడం, అంతే తేడా. పొందినటువంటిది దాన్ని గుర్తెరిగి భగవంతునికి సమర్పించుకోవడం, అదే ఇక అది ఆత్మీయత భావంతో ఇంకా అనేది. అమ్మగారు మీకు ఒకటి చెప్పాలనుకున్నాను, ఇప్పుడు ప్రసంగం వచ్చింది కాబట్టి చెప్పనా, మళ్ళీ తర్వాత చెప్పనా? ఈ బొట్టు ఇక్కడ ఈ ఆజ్ఞాచక్రంలో ఉండాలి. కనుబొమ్మల మధ్యలో ఈ ముక్కు పైన నొసలి కింద ఈ ఆజ్ఞాచక్రం, ఈ దీని కింద వెనుకకు ఆ చర్మం లోపల పీయూష గ్రంథి ఉంటది. పీయూష గ్రంథిలో ఈ యొక్క శరీరం యొక్క ఆత్మ కార్యక్షేత్రం అన్నట్టుగా పిట్యూటరీ గ్లాండ్ ఇక్కడ పెడతారు బొట్టు. ఇక్కడ పెట్టేది కాదు, ఈ ఎముకకు పెడితే బయట వాళ్ళకే కనపడుతుంది, కానీ దానివల్ల మనకేం ప్రయోజనం ఉండదు. అది ఓ ఆచార్జీ, బొట్టు విషయం వచ్చింది కదా, ఒక విషయం. బొట్టు పెడతారు, అదే బొట్టు తీసి మళ్ళీ మనం పెట్టకూడదు ఆచార్య బరిలోది ఇంకొకళ్ళకి? అమ్మగారు దీన్ని చాలా లోతైనట్టుగా అడిగారు. ఇప్పుడు ఏంటంటే బొట్టు బిళ్ళలు వచ్చినాయి. ఈ బొట్టు బిళ్ళలు పెట్టుకొని ముస్లింలు బురక తీసేసి ఆ బొట్టు బిళ్ళలు పెట్టుకొని మన కార్యక్రమాలకు వస్తుంటారు. ఇక మన వాళ్ళు ఈ బొట్టు బిళ్ళలు పెట్టుకొని వెళ్ళి ఆ ముస్లింల కార్యక్రమానికి వెళ్ళినప్పుడు
అది కొన్ని పరిస్థితులలో బురక వేసుకుంటారు, కొన్ని పరిస్థితుల్లో బురక వేసుకోకుండానే అలాగే ఉంటుంటారు. ఇది ఇక ఇంకొకటి మీరు అడిగిన దానికి ఇంకొకటి ఏంటంటే, ఒక భార్యాభర్తల అన్యోన్యత ఉన్నప్పుడు ఏంటంటే పెద్ద భార్య ఉమాజీ రావట్లేదండి సార్. వినబడడం లేదు. నెట్ పని చేయట్లేదు. నెట్ ఆఫ్ అయిపోయింది. అమ్మ మీ ప్రశ్న మళ్ళీ అడగండి అమ్మా. ఇప్పుడు మీ ప్రశ్న వరలక్ష్మి గారు. నా ప్రశ్న అండి, బొట్టు పెడుతున్నారు మనకి, మళ్ళీ బొట్టు పెడుతుంటే అదే బొట్టు మనం వాళ్ళకి అందులో బరిలో తీసి పెట్టకూడదు, వెంటనే బొట్టు అని నిన్న వచ్చిందండి, మళ్ళీ మొన్న కూడా వచ్చింది. ఇద్దరు ప్రశ్న వేసారు అనమాట అండి. బరిల నుంచే పెడతాం కదా అందరికి. ఒక బొట్టు పెట్టిన తర్వాత మళ్ళా కుంకుమ కుంకుమలో పెడతాం కదా, మళ్ళీ వేరే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇక్కడ ఆపేసి సంజయ్ చెప్పిస్తా ఆచార్య. ఓం సంజయ్ చెప్పారు. టైం అయిపోయింది. ఓం అక్కడ విద్యుత్ పోయింది, ఆగిపోయిందంట. ఇక్కడ ఈ కార్యక్రమం ఇక్కడే ఆపేద్దామా, తర్వాత అనంతరం వైదిక సంధ్యోపాసన. ఈరోజు ఎవరు విజయలక్ష్మి గారు వైదిక సంధ్యోపాసన చేయాలి. ఆధార్ ఉమ్మరిగాది గారికి ధన్యవాదములు. ఈ ప్రకరణం వస్తున్నది. ఆత్మ అంటే అన్నాన్ని 7 రకాలుగా ఒలి చూపిస్తున్నాడు. 7 రకాల అన్నం లోపల కనబడేటువంటి భౌతిక పదార్థాన్ని చూస్తూ కనబడినటువంటి ఆత్మ ఏ విధంగా వస్తుంది అనేటువంటి తత్వాన్ని ఈరోజు చెప్పారు. తర్వాత స్వాహ అనే దానికి అంతరార్థం ఏమిటి, తర్వాత స్వాహలో ఉన్నాడు సమర్పణ భావం ఏమిటి, తర్వాత అగ్నిహోత్రంలో మనం చేసేటువంటి 2వ సమితిలో ఇచ్చేటువంటి ఆహుతి యొక్క అంతరార్థం ఏమిటి అని చాలా చక్కని విషయాలు వచ్చాయి. మరియు ధన్యవాదములు. అనంతరము వైదిక సంధ్యోపాసన విజయలక్ష్మి గారు అర్థసహితంగా అయితే లేట్ అవుతుంది. సామాన్యంగా చేయించండి. మధ్య మీరు ఎట్లా అనుకుంటే చేయండి, పర్వాలేదు. ఇదైతే లేట్ అవుతుంది నా దగ్గర ఉంది అర్థసహితంగా, అందుకని. విజయలక్ష్మి. సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారము, పుట్టుబోయే శిశు యొక్క ఆత్మభావన. ఓం అమృత ఉపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యుడను. ఓం అమృత అపిధానమసి స్వాహ. అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిపై ఆవరించావా స్వామి, ధన్యుడను. ఓం సత్యం యశః శ్రీర్మయ శ్రీ శ్రేతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యము యశస్సు ధనైశ్వర్యాలు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. ఆచమన మంత్రం. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేది. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిపిన ఆ పేగు బంధాన్ని సైతం తెంచలేనందున శిశువు అభ్యర్థన. ఓం శన్నో దేవీ రభిస్తయ ఆపో భవంతు పీతయే శమ్యో రభిశ్రవంతు నః. యజుర్వేదం 30:63. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్య జల సావములను నాకు అందుబాటులో స్రవింప చేయుము స్వామి. తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని సన్నపానము చేయుము. అంగస్పర్శం. భావ వ్యక్తీకరణ కారణంగా మనుష్య జన్మ తర్వాత ఈ ప్రకరణ సందర్భం సహేతుకము. జీవాత్మ. పరమేశ్వర, ఓ పరమేశ్వర, నాకు తల్లి తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించము. ఈశ్వరవాచ. తదాస్తు. స్వర్గసుఖాన్ని ఏవజించి అసంతృప్తితో పోతున్నావు. ఈ జర మరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించును కాక. ఓం వాక్ వాక్. ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి, ఉద్విగ్నత. మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. ముఖం త్విసి. యజుర్వేదం 20:5. భక్ష అవివేక బుద్ధి అభిష్ట పదార్థ సేవనలో జీవహింస, అనారోగ్యము, మృత్యు దుఃఖము, మార్గము అసంతృప్తి దశ. మరియు వివేక బుద్ధి పూర్వక మోక్షానంద మార్గము నియంత్రణలో అహింస, ఆరోగ్యము, దీర్ఘాయుషు ప్రదాయక పదార్థ సేవనమే సంతృప్తికర జీవితం.
ఓం ప్రాణః ప్రాణః పీల్చుకున్న శ్వాసను వదలాలని, వదిలిన తర్వాత ఊపిరి పీల్చాలన్న వ్యాకులత, అసంతృప్తి. తదుపరి శ్వాసను పీల్చుకున్న నిర్మలత, పీల్చుకున్న ఊపిరిని వదిలిన తృప్తి. ఓం చక్షుః ఇదేంటి అదేంటి, ఇందులో ఏముంది అందులో ఏముందని ప్రతిదీ చూడాలనే ఆతురత, అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత ఒక సంతృప్తి, శాంతి. ఓం శ్రోత్రం ఇది త్రయం. ఓం శ్రోత్రం ఇది త్రయం. విన్న తర్వాత ఒక సంతృప్తి, ఒక తృప్తి. ఓం నాభిర్మే చిత్త విజ్ఞానం, యజుర్వేదము 20/9. ప్రారబ్ధ బుద్ధి జన్మకు భౌతికంగా నన్ను ఒకవైపు జగదారుస్తూ ఉంటే, మరొక వైపు మానవ జన్మలోని సందర్భోచిత పూజ, జప, ఉపాసన, ధ్యానం పేరుతో పూజారి, ధర్మోపదేశక, యోగాచార్యుల రాయభారం ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడము చూస్తే మాటలు రావట్లేం లేదు స్వామి. ఓం హృదయం సముద్రతే హృదయం ఆప్సంత సంత్వా విశంతు ఓ ధీరుతాపః, యజుర్వేదం 20/19. పరాని జాతుల హృదయ అంతఃకరణంలో కొలువై ఉచిత అనుచితాల పరోక్ష అభయాలను నీ హెచ్చరిక అమోఘం స్వామి. ఇక్కడ ఓం కంఠః అంగస్ అసౌ గిరివాచ శోరోని, యజుర్వేదం. మణిహారం వలె అలంకృత 2 కంఠముల దిగువ స్థానము శరీరావయముల అవాగమన మరియు భావ వ్యక్తీకరణ స్పందన గమనార్హం. ఓం శిరః మూర్ధనామస్య సంశీవ్యాధర హృదయం చ యత్ మస్తిష్క దూర్వ పైరైరత్న వపమానో అధిశీర్షతః, అధరవేదము 10/2/26. నిర్మల హృదయం గుండా అతుకుల మస్తిష్కం కంటే పైకి వాయువును ఎక్కించు. క్షీరో దేవకోశ సముజ్జితః తత్ప్రాణో అభిరక్షతి శిరో అన్నమథో మనః, అథర్వవేదం 10/2/27. శిరస్సు దేవ నిలయం, అపరాన్నంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తే మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం బాహుమే బలమిదం రియం, యజుర్వేదం. బాహుభుజములు బలవర్ధకంగా ఉండునుగాక. ఓం కరతల కరపృష్ఠే మేధాహ ప్రమోద అంగుళీరం గాని మిత్రం మే సహ, యజుర్వేదం 20/6. అస్థౌ మే కర్మ వీర్యం, యజుర్వేదం. కర చరణాల వేళ్ళ హర్షోత్సాహము, ప్రకృష్టానంద యోగ సహనం. అలాంటి చేతుల్లోనే నా కర్మల పురుషార్థం నిహితమైంది. మార్జన మంత్రం. ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం సహ పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం బ్రహ్మ పునాతు సర్వత్రా. దయానంద సరస్వతి వ్యవహారికంగా చూపించిన అష్టచక్రములు ఆత్మ సాక్షాత్కార ప్రకటన. జీవాత్మ పరమ ప్రార్థన. ఓం పరాపర ప్రధాత, ఈశ్వర సందేశం. పునాతు శిరసి, దుఃఖదాయక ప్రారంధమని నీ పూర్వజన్మ కర్మ ఫలాన్ని పవిత్రం పునీతం చేసుకో. జీవాత్మ పరమ ప్రార్థన. ఓం భువః, ఓ దుఃఖ వినాశక ఈశ్వర సందేశం. పునాతు నేత్రయోః, ఓ జీవాత్మ నేత్రం, దర్శన కంటికి కనపడని దృశ్య రూపము మరియు నీ ప్రజ్ఞా బుద్ధి అంటే ఇది బాగుంది అది బాగలేదనే మూల్యాంకనం బుద్ధి యొక్క అసంతృప్తియే ఈ దుఃఖానికి కారణం. కాబట్టి ఈ రెండింటి మధ్య తటస్థ సంతృప్తికర సాక్షిభూతంగా నిలకడగా ఉండము. జీవాత్మ పరమాత్మన ప్రార్థన. ఓం సహ, ఓం స్వయం సుఖ స్వరూప
ఈశ్వర సందేశం. పునాతు కంఠే కంఠకూపే పిపాస నివృత్తి యోగ దర్శనం. అంటే కంఠంలోని గుంత కదలికలపై ప్రత్యేక ధ్యానం పెట్టి నీ ఆకలి దప్పికల పట్ల అసంతృప్తిని తగ్గించి జయించు. ఆ ఆకలి దప్పికల నివృత్తి సంతృప్తికర స్వయం సుఖానందమే నీ జీవన్ముక్తి మోక్షావస్థకు సోపానం. జీవాత్మ ప్రార్థన. ఓం ఓ మహిమాన్వితమయ స్వరూప ఈశ్వర సందేశం ఈశ్వర సందేశం. పునాతు హృదయ ఆధ్యాత్మ పురోగతికై దైవం పట్ల నీ భ్రమ నివృత్తి చేసుకో. నీ హృదయాంతఃకరణంలో నీ దైవ సాక్షాత్కారం దర్శనం చేసుకో. జీవాత్మ ప్రార్థన. ఓం ఓ జగన్నాయక ఈ జన్మ జర మరణ అర్థమేమిటి స్వామి? ఈశ్వర ఉవాచ పునాతు నాభ్యాం నాభిచక్రే కాయ వ్యూహం జ్ఞానం యోగ దర్శనం. అంటే నాభిచక్రంలో సంయమనముతో ఈ తిని తాగి విమర్శించడం ఏమిటి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. నా చరిమే చిత్త విజ్ఞానం యజుర్వేదము 20/9. అనేక విధాలుగా స్మరించుకునే వ్యావహారిక జ్ఞాన విజ్ఞానం దేహం మధ్యలో ఉంది. జీవాత్మ ప్రార్థన. ఓం తపః ఓ పరాత్పర ఈ మనస్సు అంతరార్థం ఏమిటి? ఈశ్వర సందేశం. పునాతు పాదయోహో ఓ జీవాత్మ నీ జన్మ జరా మరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. ఎట్లంటే ఇమం మే గంగేయంనే సరస్వతి ఋగ్వేదము 10/75/5. అంటే దేహం లోపలికి ఇలా పింగళ అనే 2 నాడులు శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మను పైనుంచి కింద నుంచి పైకి లేచిన అవగాహనను ఆ కనపడని నిప్పు ఇప్పుడు ఉన్నదని కనపడని పొగను భౌతిక వ్యవహారికంగా ముక్కుకు వాసన చూపిస్తున్న దృష్టాంతము. పిస్తోల్తో మాయాగుండం పేల్చి ముక్కుకు వాసన ద్వారా బరుకుటి పీయూష గ్రంథిలోని దేహి ఆత్మకు తెలియచేయడం గమనార్హం. సందేహ నివృత్తి. సందేహం. పాదయోహు అంటే పాదముల వద్ద నా నివృత్తి. కాదు జంగాభ్యాం పాదాభ్యాం ధరో అస్మి విశ్రాజ ప్రతిష్ఠిత యజుర్వేదం 20/9. భాషార్థం. పాద తొంటి ఎముకల మధ్యలో నేను అనే దేహి జీవాత్మ ఉన్నాను. పరమాత్మ సాక్షాత్కారం. జీవాత్మ పరమాత్మ ప్రార్థన. సత్యం అవినాశేన సత్యస్వరూప ఈశ్వర ఉవాచ పునాతు పునఃశిరసి ఓ జీవాత్మ పవిత్ర భావనతో మరోసారి మళ్ళీ శిరస్సు యందు అనుభూతి చేసుకొని ధన్యము అవుతావు. సత్య శాపి హితం ముఖం యజుర్వేదం 40/17. అంటే సత్యం యొక్క స్వరూపం కనబడి ఉంది. యో అసౌ ఆదిత్యే పురుష సో అసౌ అహం. యజుర్వేదం అంటే ఆ సూర్యునిలో తెల్లగా కనిపిస్తున్న ప్రకాశ స్వరూప పురుషుడు నేను. పురుషం వసానః సుకృతస్య లోకే తత్ర గచ్చ యత్ర పూర్వే పరేతాః యజుర్వేదం 13/31. ఓ జీవాత్మ నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు. ఎక్కడికైతే ఇక్కడి పూర్వజులు తరించిపోయారో అటు పుణ్యలోకాలకు వెళ్ళు. మళ్ళీ పవిత్రాత్మగా శీర్షస్థాయి నీ బౌద్ధిక ఆత్మికోత్కర్షణం అధిగమించు అని అలా 2 చేతులతో తనకంటే పైకి ఒక పసిబిడ్డను పైకి ఎత్తి చూపాలి. ఓ జ్ఞాన స్వరూప ప్రకాశం కనిపిస్తుంది కానీ నువ్వు కనిపించట్లేదు. ఎక్కడున్నావు స్వామి? సూర్యుని ప్రకాశిస్తుంది. ప్రకాశమును నేను నశక్యతే వర్జయితం గిరి సదా స్వయం తదంతే కరణేన గృహ్యతే. జీవాత్మ ప్రార్థన. ఓం కంభ్రహ్మ ఓ సర్వవ్యాపక ఈశ్వర సందేశం. పునాతు సర్వత్రా ఈ సంకుచిత శారీరక పింజరం నుంచి అధిగమించి ఆకాశం వల్లే అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరానుభూతిని పొందటం. అష్టచక్రముల ప్రమాణం. అష్టచక్ర నవద్వారే దేవానాం పూరయోధ్య తస్యాం హిరణ్యయే కోశే సర్గో జ్యోతిషా వృత అధర్వేదం 10/10-2/31. 8 చక్రాలు, 9 రంధ్రాలు,
ఇంద్రియాల అయోధ్య అంటే యుద్ధం చేయతగని పురము. అందులో స్వర్గమయ ఆవాస జీవితంతో ఆవరించి ఉంది. 7 అంతస్తుల అంతయాత్ర. ఓం భూహు సహస్ర చక్రము. అపరాణ జీవం పోసుకోవడం. ఓం భువః ఆజ్ఞా చక్రము. త్యాగభావంతో దుఃఖ విముక్తి పొందటం. ఓం సహః విశుద్ధి చక్రము. అనాసక్త ఆత్మ సుఖ స్వరూప అవస్థ. ఓం మహః అనాథ చక్రము. పరధ్యాన తన్మయత్వ పరమాత్మ భావము. ఓం జనః మణిపుర చక్రము. అమూర్తస్య నాభి. అథర్వవేదం 6:44/3. ప్రసవంలో శిశువు తెచ్చుకున్న పేగుబంధం వలె ఆ పరమాత్మతో ఈ ఆధ్యాత్మిక సాధన జీవాత్మకు గల అవినాభావ సంబంధమని ఆ జానీ భావ నాభి యొక్క అభిప్రాయం. ఓం తపః స్వాధిష్టాన చక్రము. దేహం కింది వైపు నుండి కనపడని ఆత్మను పైకి పొగను వ్యావహారికంగా చూపడం. అంటే తోలు పిస్తోల్తో మాయాగుండం తెలిసి ముక్కుకు వాసన దేహి ఆత్మకు తెలియచేయడము గమనార్హము. ఈ దృష్టాంతాన్ని గృహస్థ జీవితంలో 2 చేతులతో తంటి పిల్లల్ని ఎత్తుకో చూసిన జీవితం గమనార్హం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. తైత్రీయోపనిషత్తు. జ్ఞానం సత్యము బ్రహ్మము అనంతము. శరీర రహిత ముక్త జీవాత్మ బ్రహ్మ పరమాత్మలో ఉంటుంది. ఆ ముక్తాత్మకు పరాంచిత సుఖ దుఃఖముల స్పర్శ సంపర్క ఆ భావంలో ఆనందమగ్నమై ఉండను. ఈ విధంగా యథా పంచావతిష్టంతే జ్ఞానాని మనసా సహా బుద్ధిచ్చనాచ్చే విచేక్షతే తమాహు పరమాం గతిం. కఠోపనిషత్తు 2/6/110. శుద్ధ మనసుతో పాటు పంచేంద్రియాలు అపరాన్నం జీవితంలో ఉంటాయి. మరి బుద్ధి అంటే ఆ ప్రారబ్ధం పరిష్కరించబడిన ఆత్మ నిర్మలము చిత్తంతో స్థిర చిత్తంతో ఉంటుంది. దీనినే పరమితి అనగా మోక్షం అందరు. ఇది సంధ్యోపాసన ప్రథమోధ్యాయం. అత సంధ్యోపాసన ద్వితీయోశ్వాస. నిన్న ప్రారంభించిన సంధ్యోపాసన సఫలమై వారు ఉపర్యుక్త పురుషార్థంలో తరించిపోయారు. కాబట్టి ఈ అఘమర్షణ పాప నివృత్తిని తాపత్రయం వారిది కాదు. అందులో అసఫలమై ఇక మీదట సఫలం అవ్వాలనే వారి సహతాలాడటం మరో ఎప్పుడో వెళ్ళిన వారి. తే బ్రహ్మలోకే పరాంతకాలే పరామృతం పరం ముచ్చంతి సర్వే. ముండకోపనిషత్తు. బ్రహ్మానందాన్ని ఉపయోగించి మహాకల్పం తర్వాత పునఃముక్తి సుఖాన్ని ఏవగించి పునరాగమనం అగమర్శనంతరం. పరవమండలము 190 సూక్తం. అంటే ఋగ్వేదము చివరి సందేశం. జీవితంలో తప్పు చేసేవారు దుఃఖం జన్మ ప్రవృత్తి దోష మిథ్యా అజ్ఞానములతో అసంతృప్తితో దిగజారి బౌద్ధిక స్థలం నుండి దిగజారటం. దుఃఖ నివృత్తిని బట్టి పాప నివృత్తి, స్వార్థ సుఖాన్ని బట్టి కుతంత్రాలు, ఆధ్యాత్మిక జ్ఞానంలో అధపతనం, జన్మం కులవృత్తి ఏషయభావం, అట్టడుగు వర్గాల ఆత్మికోన్నత నిర్లక్ష్యము. ఇది దిగజారుటకు అవకాశం లేని అట్టడుగు స్థాయి నుండి ఆత్మికోన్నతి గావించుకొని జీవన్ముక్తి అవస్థను సంపరించుకోవటము మన జీవితం యొక్క సార్థకత. ఇది ఆర్య సమాజ సంస్థాపక ఆధ్యాత్మిక గురువు మహర్షి దేవ దయానంద సరస్వతి సంధ్యోపాసన ద్వారా మనుష్య మాతృలకు ప్రసాదించిన దివ్య సందేశము. అనగా ఇంతవరకు నిన్న సాయంత్రం సంధ్యోపాసన ఇప్పుడు ఇలా పూర్తయింది. ఇక ఇవాళ సాయంకాలం సంధ్యోపాసన ఇప్పుడు బ్రహ్మముహూర్తంలో ఆరంభిస్తున్నాం. అంటే నిన్నటి సంధ్యోపాసన పరిపూర్తిగా చేయలేక పోయాం కాబట్టి అసఫలమై ఆ సంధ్యోపాసన ముగించుకొని లేచి వస్తుండను గమనారం. అందుకే ఈసారి ఎలాగైనా సఫలం కావాలనే దృఢ సంకల్పంకే అఘమర్షంతో సృష్టికర్త పరమాత్మ మరియు సృష్టిక్రమ విచారణ జగదీశ్వరుని వ్యాపకుడు న్యాయకారి సర్వతర సర జీవులందరి కర్మలను ప్రత్యక్షంగా చూస్తున్నారనే పాపం వైపు ఆత్మ మరియు మనస్సును ఎన్నటికీ పోనీయకూడదు. అంతేకాక ఎప్పుడూ ధర్మయుక్త కర్మలందు సకర్మకయై ఉండవలను. ఓ ఓదార్పుతో సాంతన నివటము. గతం గత, జరిగిందేదో జరిగింది, గతాన్ని మర్చిపో, వర్తమాన సద్వినియోగపరచుకోమంటుంది. నిర్ణయం నీది, భవిష్యత్తు నీది. పాపం చేస్తే మళ్ళీ పరాజయం నిన్ను చులకన చేసి దిగజారుస్తుంది. ఈ అఘమర్షణ మంత్రం ప్రకరణలో ఋగ్వేదం 10వ మండలం 190 సూక్తం. ఇందులో సంపూర్ణ కాల పరిగణన జ్యోతిష్యం ఉంటుంది.
అవైదికుల మధ్య భేదము. మహర్షి దయానంద సరస్వతి జైన బౌద్ధ మతాల గురించి, ఆ తర్వాత వచ్చిన గురు అవతారవాదుల ప్రభావం ఆధ్యాత్మిక ప్రపంచమంతా ఈ మనస్సు చుట్టే పరిమితమై ఉండేది. ఆ మనస్సు గురించి వేద భగవానుడు వేదములో ఇలా చెప్పాడు. ఇమానియాని పంచేంద్రియాని మనఃశస్తాని మే హృది. అథర వేదము అంటే పంచేంద్రియాలతో మనస్సు 6వ ఇంద్రియం, అది ఒకరి అభిప్రాయం చెప్పనేది. మనఃశస్తాని అని నపుంసకలింగంలో చెప్పనేది. నపుంసకలింగం అంటే జడమని అభిప్రాయం, జడోపాసన అంటే అవైదికం. ఆ అభిప్రాయం ఎవరిదో అతని గురించి కపిల మహర్షి ఇలా చెప్పాడు. సత్వరజ సమాసం సామ్యావస్థ ప్రకృతి ప్రకృతిర్మహన్మహతో అహంకారాత్ పంచతన్మాత్రాని ఉభయమింద్రియం మనః పురుష. ఇది 5 సాంఖ్య దర్శనం 1వ అధ్యాయం 60వ సూత్రము. మనస్సు తర్వాత పురుష శబ్దము వివరిస్తూ సత్యాత ప్రకాశం 8వ సమాల్లాసం సృష్టి విద్య ప్రకరణలో ఆత్మ మరియు పరమాత్మ అని మన ఆధ్యాత్మిక ప్రపంచానికి చైతన్య పరిచయం చేస్తూ ఆర్య సమాజం ద్వారా నూతన చైతన్య శంకారావం బోధించారు. ఆర్య సమాజ సిద్ధాంతం చైతన్య పరమేశ్వరుని పూజించమని చెప్తుంది. ఈ నిగూఢ రహస్యాన్ని వివరించమని చెప్పటికి 2వసారి చెన్నోదేవి ఆచమన మంత్రం అంటే చైతన్య పరమేశ్వరుని ఉపాసన చేస్తున్న జీవాత్మకు పరమేశ్వరుడు, ఓ జీవాత్మ నీవే భయపడకు, నిన్ను అన్ని దిక్కులా ఆయనే చూసుకుంటాడు అని తెలియచేసేది మనస పరిక్రమణ. ఈ మంత్రమును చదువుతూ మనసులో అన్ని వైపులా లోపల బయట పరమాత్మను పూర్తిగా తెలుసుకొని నిరుపైలు, సందేహరహితులు, ఉత్సాహరహితులు, ఆనందితులు, పురుషార్థ పరులుగా ఉండాలి. ఓం ప్రాచేదిగ్నిరధిపతి రక్షితో రక్షిత యశవ. తూర్పు దిశలో అగ్ని అధిపతి పొడలి వలె ఆదిత్య కిరణంతో అప్పును చేర్చుకుంటూ రక్షిస్తున్నాడు. ఓం దక్షిణాదింద్రో అధిపతి స్థిరతి రాజే రక్షిత పితర యశవ. దక్షిణ దిశలో ఇంద్రుడు అధిపతి వంకర టెంకర కుటిలంగా నడిచే వాటి నుంచి తండ్రి వలె తల్లిదండ్రుల వలె కనిపెడుతూ రక్షిస్తున్నాడు. ఓం ప్రతిదిగ్వర్ణో అధిపతి ప్రతాపు రక్షిత అన్న మేషవ. పడమర దిశలో వరుణుడు అధిపతి ఆహార ధాన్యాలను పొట్టుతో పాకుతుండే పొరుగులను ఆశ్రయింపచేసి అన్నమును నిరపరాధ జీవనాధారమని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నాడు. ఓం ఉదయతి దిక్ సోమం అధిపతి సజో రక్షిత శని రిషవ. ఉత్తర దిశలో సోమం అధిపతి స్వయం పుట్టుకొచ్చే క్రిమి కీటకాల పట్ల శరాఘత విద్యుత్ మరుపుతో పంటలను సస్యశామనం చేస్తూ రక్షిస్తున్నాడు. ఓం ధ్రువ దిగ్విష్ణు అధిపతి కల్మాశ గ్రేవో రక్షిత వేధుత ఇషవ. ఉత్తర కింది దిశలో విష్ణు అధిపతి భూగర్భ విష వాయు కాలుష్యాన్ని వృక్షములతో నిర్వీర్యం గావిస్తూ రక్షిస్తున్నాడు. ఓం ఊర్ధ్వాది బృహస్పతి అధిపతి శత్రు రక్షిత వర్షం ఇషవ. పై దిశలో బృహస్పతి అధిపతి చర్మంపై తెల్లబల్లి వంటి కుష్టు వ్యాధిని వర్షం నీటితో నయం చేసి రక్షిస్తున్నాడు. ఈ వేదాంత అంతరాల ప్రామాణిక అభిప్రాయమే వైదిక ఆర్య సమాజం. ఇంతవరకు మనసా పరిక్రమం ప్రకటన సమాప్తం. ఉపస్థానం అంటాడు. పరమాత్మ ఉపస్థానం అంటే నాకు అత్యంత సమీపంలో పరమాత్మ ఉన్నాడు. ఓం జాత వేదసే సనవామ సోమ మరాతీయతో నిరహాతి వేద సనః పరశతి దుర్గాని విశ్వానావేవ సిన్నుం దురితాగ్ని. ఋగ్వేదము 1:99. ఉత్పన్నమైన మానవులందరి చేత ఎరగబడు ఓ పరమేశ్వర, మా సర్వస్వం సమర్పిస్తున్నాము. లోభంతో ఎవరేని త్యాగం చేయజాలని ధనమును నిశ్చింతగా నశింప చేయదువని ఎరుగుదము. ఓ అగ్ని ప్రకాశ స్వరూప, ఎలాగైతే భయంకర అలల మధ్య ఒక కుశల నావికుడు అవలీలగా గమ్యం చేర్చున్నట్లే నీవు మా దుఃఖ దౌర్జన్యాలను పరిష్కరించి తరింప చేస్తున్నావు. ఓం చిత్రం దేవానాముదగాదనేకం చక్షురు మిత్రస్య వర్ణస్య అగ్నే ఆప్రాఛావ పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మ జగతస్తు సచ్చ. యజుర్వేదం 13:46. ఓ వర్ణీయ ప్రకాశ అగ్ని స్వరూప ఈశ్వర, ఇంద్రియోత్కర్షణతో కనులకు విందుగా చిత్ర విచిత్రమైన సకలాండ పిండ బ్రహ్మాండం యొక్క జూస్థానం. భూమి మరియు అంతరిక్షానికి సూర్యుడు ఆత్మ మాదిరిగా జగత్ అంతటిని స్థిరముగా ఉంచుతున్నాడు కాబట్టి స్థిరమై ఉన్నది. ఓం ఉదిత్యం జాత వేదసం దేవం వహంతి కేతవ దృశే విశ్వాయ సూర్యం. ఉదయించబోయేటి ఉత్పన్నమైన వారందరి చేత ఎరుగుబడుతున్న దివ్య స్వరూపుడిని కిరణములు తీసుకొని పోతున్నాయి. ఆ విశ్వ బ్రహ్మాండీయ సూర్యుని
దృశ్యాన్ని చూస్తున్నాము. ఓం ఉద్వయం తమసస్పరి సహ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్న జ్యోతిరుత్తమం. మనమంతా మన అజ్ఞాన అవిద్య మూర్ఖత్వాన్ని ఎవగించి అన్ని విధాల పైకి లేచి మన తమ ఆత్మికోన్నతి వైపునకు చూసుకోవాలి. మన మొట్టమొదటి ఆధ్యాత్మిక ప్రేరణాదాయకుల నుండి నేటి వరకు అందరము ఆ ఉత్తమ జ్యోతి స్వరూప సూర్యదేవుని వద్దకు చేరుకుంటున్నాం. దినమంతా వ్యవహారికంగా సమయస్ఫూర్తితో ఎంత చేసినా ఎక్కడో తప్పిదంత, అందుకే చేరుకోవాల్సింది. దినమంతా వ్యవహారికంగా సమయస్ఫూర్తితో ఎంత చేసినా ఎక్కడో తప్పిదం జరిగింది, అందుకే చేరుకోవాల్సిన చోటికి చేరుకోలేకపోయాం. కాబట్టి సంధ్యోపాసన ముగించుకొని తిరిగి రావడం గమన. అందుకే అసఫల ప్రాయశ్చిత్త మంత్రం ప్రకటన. ఓం తచ్చక్షురు దేవహితం పరస్తా చుక్కరముచ్చరత్ పశ్యేమ శరదర్శతం జీవేమ శరదర్శతం శృణయామ శరదర్శతం ప్రబ్రవామ శరదర్శతం అదేనాహసామ శరదర్శతం భూయచ్చ శరదర్శత. ఇక తప్పు చేయను, ఇంకొక ఇవసారి ఇవ్వమని ప్రార్థేయపడుతూ చక్షు మాదిరిగా జీవాత్మకు హితము చేయుటకు మున్ముందు సంచరిస్తున్నాడు. ఓం గాయత్రి మంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే సచ్చిదానంద స్వరూప, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ, అజ నిరంజన నిరాకార సర్వవ్యాపక సర్వాంతర్యామి, నీ దివ్యము వరేణ్యమునైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మా హృదయమున ఎల్లవేళలా ధ్యానింతుగాక. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మలను ఆచరించినట్లు మాకు అనుగ్రహింతుగాక. విద్య జ్ఞానాదరను పొంది పరమ సుఖములు పొందుదుముగాక. ఏ ఈశ్వర దయానిదే భగవత్కృపయ అనేన జప ఉపాసనాది కర్మణ ధర్మార్థ కామ మోక్షానం సత్య సిద్ధి భవేన. ఏ దయానిదే, నీ కృప వల్ల మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మల మూలమున మాకు ధర్మార్థ కామ మోక్షములు వెంటనే సిద్ధించునుగాక. ఓం నమ శంభవాయ చ మయో భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శాంతి శాంతి శాంతి. సంధ్యోపాసన యోగ క్రమశాస్త్రము समाप्तम। आचार्य शांति पाठ करो। 30 मिनट हो गया, हमने पूरा कहानी पढ़ दिया। संध्या संध्या नहीं, ऐसा है तो पूरा लोग निकल जाते। शांति पाठ करिए। शांति अंतरिक्षम शांति पृथ्वी शांति आपा शांति औषधे शांति वनस्पति शांति विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि। ओम शांति शांति शांति। नमस्ते आचार्य, श्री नमः। ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. ఆధ్యాత్మిక రహస్యం చాలా లోతుగా వస్తాయి కాబట్టి ఒకరికి 2 సార్లు వినండి. ఓం నమస్తే ఆచార్య. నమస్తే ఆచార్య.